ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహనరెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని మీ పత్రిక అయిన ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న జొన్నాడలో ఇసుక లూటి అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు. ఇక కూటమి ప్రభుత్వ నాయకులు ఎమ్మెల్యే సత్యానంద ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు 40 లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఎన్టీవీ ఛానల్లో వచ్చినట్లుగా ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒకవైపున ఇసుక దోపిడీని అరికడదాం అని చెప్పి రెండో వైపున ఈ ప్రజలను దోచుకుని తినండి అని చెప్పి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇకనైనా చంద్రబాబు నిద్రలేచి అవినీతి పాలనను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు కార్యకర్తలతో సహా వెళ్లి జనసేన మరియు టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టుపై నుంచుని చంద్రబాబు ఇకనైనా నిద్రలేవాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, చిర్ల అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా విచ్చేసిన వారందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నాడ గ్రామంలో ఉన్నాను. జొన్నాడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే గతంలో నేడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు. అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిల్వలు. మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను, మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తానటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుక్షణం ఈరోజు సామాన్య ప్రజానికం అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. ఎంచేతంటే ముఖ్యంగా జొన్నాడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడే ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు, ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు 2 పార్టీల్లో వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు. కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు ఇబ్బంది రావచ్చు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నాడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పటివరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఓ మాట చెప్పారు, ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒలిచేస్తానని. చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతూ ఉన్నా. ఇదే జొన్నాడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు. పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు కిట్టదు అనుకున్నాం ఒక నిమిషం. మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుందనేటువంటిది మీడియా వారు కూడా మరి రోజుకి తరిగిపోతూ ఉన్నాయి. జనసేన గుట్టలు చిక్కిపోతూ ఉన్నాయి, కానీ అధికారులు మాత్రం స్పందన లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మరి మీరు ఎప్పుడు ఇవన్నీ సీజ్ చేస్తున్నారు? ఈ గుట్టలు ఎప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి ఉచితంగా అందాల్సిన ఇసుక ఇవాళ అందరినీ ద్రాక్షగానే ఉన్న చందంలో చంద్రనాయుడు గారి గతంలో ఇదే గ్రామానికి వచ్చిన గ్రామంలో మేము ఆధారాలు చూపిస్తున్నాం. ఎప్పటికైనా ఈ కలియుగ కుంభకర్ణుడు మందు కొట్టి పడుకున్నాడు కాబట్టి మరి నిద్ర లేవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అధికారులు
ఏ ప్రభుత్వం అధికారులు చేసే పని అధికారులు చేయాలి. మరి ఏదైతే ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ గుట్ట చిక్కుపోయిన గుట్ట దగ్గరికి మేము కూడా వెళ్తాం. మరి ఆ గుట్ట దగ్గర మరి అది రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటే పేపర్లో వస్తే మరి మీరు యాక్షన్ తీసుకోవాలి. మరి మొన్న కూడా ఏదైతే ఇక్కడ అశ్లీల నృత్యాలు మండపేటలో వేశారని పేపర్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరుసటి రోజున కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో మేము వీళ్ళని అరెస్ట్ చేసాం, ఈ రకంగా నృత్యాలు జరిగాయి కాబట్టి మేము అరెస్ట్ చేసామని చూపించారు. మరి ఈ రోజున ఇసుక అక్రమ గుట్టలు మీ పేపర్లోనే ఈరోజు ఈ రకంగా ప్రచురిస్తే ఇంతవరకు మీరు ఆ గుట్టలను ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రెండోది మరి 300 లేబర్ తీసుకుంటుంటే మరి ప్రభుత్వ పనులను వంక చెప్పి ఈరోజు ఇసుక మీద దోచేస్తున్నటువంటి ఆ దొంగ ఎవరో మరి అధికారులు తేల్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే అనధికార స్టాక్ పాయింట్ల మీద ఏడీ మైన్స్ మరి గతంలో ఫైన్ వేసేవారు. మరి ఇక్కడ అక్రమంగా మరి పెట్టినటువంటి స్టాక్స్ ఈ జొన్నాడ ఇంకా ఇతర ప్రాంతాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల అక్రమంగా పెట్టి కూటమి నాయకులు దోచుకుంటూ ఉన్నారు. అవి మీరు ఎప్పుడు సీజ్ చేస్తారు? మరి ఏదైతే కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి అయ్యి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మనం చూస్తున్న గుట్టలు అయ్యి ఉండొచ్చు, అనేక చోట్ల ఉంటే మరి అధికారులు కూడా మేము మేనేజ్ చేస్తున్నామని మాట చెప్తున్నారు. మరి దీని మీద ఏడీ మైన్స్ అండ్ డీడీ గారు ఏమి చెప్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అలాగే డిఎల్సీ కమిటీ నుంచి కూడా మరి దీని మీద మీ స్పందన ఏమిటి? మరి ఒకవైపున అశ్లీల నృత్యాలు వేసిన వారు మీరు కేసులు కట్టారు కదా, మరి ఇక్కడ ఈ రకంగా పేపర్లో వచ్చిన గుట్టల మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు తప్ప గుట్టలు మాత్రం యథావిధిగా వ్యాపారం చక్కగా సాగుతుందని అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదోటి చేసేదోటి, ఒకవైపున ఇసుక మాఫియాను అరికడతామని చెబుతూ రెండో వైపున ఈ ప్రజల్ని దోతుకు తినండి అనేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలకి ఇదిగో గతంలో మరి మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా ఉంటే దాన్ని దాన్ని సీజ్ చేసి వెంటనే వారికి ఫైన్ వేసినటువంటి రసీదులు. మరి ఇదే రకంగా మరి ఇంకో పేపర్లో వచ్చిన గుట్టని మీరు ఎందుకు ఎంత తీసుకుని ఏడీ మైన్స్ వారు మరి నోరు మూసుకుని ఊరుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అంచేత ఇది 20 లారీలకి 300 లారీలు పెట్టారు. ఇక్కడ 300 లారీలు పెట్టి మరి ఒకరోజు 2 రోజుల్లోనే అప్పుడు అందులో 250 లారీలు ప్రతిరోజు రాత్రి లేపేశారు. మరి ఈ రోజున మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు వెనకాడుతున్నారని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరుగుతాయని చెప్పారు. మరి నిద్రపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. మీరు వచ్చి వల్ల మీరు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, ఇప్పుడు కూడా రండి, మీరు ఈ గుట్టల దగ్గర చక్కగా మీకు మంచి ఫోటోలు వస్తాయి. మీకు జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి గుట్టలు పేరున చూపించే కార్యక్రమం మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో కూడా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీటి మీద తక్షణమే మరి అధికారులు వీరు స్పందించాలి. లేని ఎడల కోర్టులో కూడా ముందుకు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి అన్నీ కూడా మరి చక్కగా అందే విధంగా చేయడంలో అవసరమైతే ప్రజల యొక్క బాధ్యత తీసుకుని వారికి ఉచితంగా అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కొంత టైం ఇచ్చని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక అలాగే మరి సంక్రాంతి వస్తూ ఉంది. సంక్రాంతికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుకలు మీకు తెలుసు. ఏదైతే వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు పెంచేసే కార్యక్రమం, అలాగే యూజర్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం, ఇట్లా కూటమి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల్ని వేధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క తీరుని ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిలదీస్తున్నారు. తప్పనిసరిగా వీటి మీద మరి ఒక 10-15 రోజుల తర్వాత మరి మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేర మేము కూడా ఉద్యమాలు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్నింటి మీద అధికారులు స్పందించాలి, లేదా కోర్టుకు వెళ్తాం, కోర్టులో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టును కూడా ఆదేశిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అన్నదమ్ముల యొక్క ఈ యొక్క ఆస్తి పంపకాలు ఏంటో తేలాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.